హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈ వీడియోలో మీరు చికెన్ కర్రీ చాలా ఈజీగా అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూశారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయిపోయాక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చాక జింజర్ పేస్ట్ వేసుకొని బాగా కలిపాక మనం ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ ఇందులో వేసేసుకున్నాక అది ఇది రెండు బాగా కలిపేసుకుని వాటర్ అనేది రావాలి. చూడండి అలా రావాలి. చూసారు కదా, అలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉప్పు, కారం అండ్ దాంట్లోనే పసుపు కూడా బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే అదే కదా టేస్ట్ వచ్చేది. బాగా పీసెస్కి బాగా అంటేలాగా చేసుకోవాలి. అప్పుడు తర్వాత అది అయిపోయాక మనం కోకోనట్ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. మనకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. అది అయిపోయాక మనం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి అలా పెట్టేయాలి. అప్పుడు బాగా కర్రీ అవుతుంది. చూడండి పీసెస్ ఎలా అయ్యాయో అలా అవ్వాలి. అలా అయ్యాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ పుదీనా ఉంది కదా, ఇది వేయాలి. ఇది వేస్తే అసలు స్మెల్, అసలు టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలు బిర్యానీ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అది వేసుకోండి, ఇది చాలా బాగుంటుంది. అసలు ఒకసారి వేసి ట్రై చేయండి, మీకే తెలిసిద్ది. కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది నేను చేసింది ముస్లిమ్స్ కర్రీ. ఇది మీకు చాలామందికి తెలియదు ఇలా ఈ స్టైల్లో చేస్తామని. ఇది అయిపోయాక వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసుకొని బాగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసాక ప్లేట్ పెట్టేసుకున్నాక ఫ్లేమ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాక చూసారు కదా ఎలా ఉందో, అలా రావాలి. ఇంకా కొంచెం సేపు అవ్వాలి. ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ అయ్యాక మనం పీస్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. కర్రీ అయిపోయిందండి. స్మెల్ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇది ముస్లిం స్టైల్ చికెన్ కర్రీ, మీరు కూడా ట్రై చేసేయండి. సో ఫ్రెండ్స్, మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్ మాత్రం చేయండి. మర్చిపోద్దు, నా ఫస్ట్ వీడియో కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.